హాయ్ హలో నమస్తే, నేను మీ మధు. వెల్కమ్ బ్యాక్ టు మధుహితాస్ ఛానల్. సో మామిడికాయ సీజన్ వచ్చేసింది కదా. మామిడికాయలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందులో పచ్చి మామిడికాయ అంటే అందరి ఫేవరెటే. సో ఈ పచ్చి మామిడికాయతో ఎన్నో రకాల రెసిపీస్ చేయొచ్చు. సో నేను మీకు డిఫరెంట్గా చేసే పచ్చి మామిడికాయతో డిఫరెంట్గా చేసే మ్యాంగో పచ్చి పులుసు అనమాట. మామిడికాయ పచ్చి పులుసుని డిఫరెంట్గా చూపిద్దామని అనుకుంటున్నాను. ఈ రెసిపీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చాలామంది ఫేవరెట్ డిష్ కూడా. ఈజీగా సింపుల్గా చిటికలో చేసేసుకోవచ్చు. సో అందుకే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఎలా తయారు చేయాలో చూద్దామా మరి. ఇప్పుడు మ్యాంగో పచ్చి పులుసు తయారు చేయడానికి ఫస్ట్ మనం ఒక మీడియం సైజ్ మ్యాంగోని తీసుకోవాలి. ఈ మ్యాంగో మనం తీసుకునే మామిడికాయ మాత్రం కొంచెం పుల్లగా ఉండేలా చూసుకోండి. ఈ మ్యాంగోని ఒక బౌల్లోకి తీసుకుని మామిడికాయ మునిగేదాకా వాటర్ వేసి కరెక్ట్గా ఒక 10 మినిట్స్కి మామిడికాయ ఉడికిపోతుంది. సో నీళ్ళల్లో ఉడికిపెట్టండి. సో బోత్ సైడ్స్ ఉడకాలి అని అంటే కొంచెం మధ్యలో మామిడికాయని అటు ఇటు కొంచెం తిప్పుతూ ఉండండి. 10 మినిట్స్ కల్లా మ్యాంగో ఉడికిపోతుంది. అది తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోండి. అలాగే ఇందులో పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు డైరెక్ట్గా కాకుండా కాల్చి వేసుకోవాలి. ఎందుకంటే ఇలా వేయడం వలన ఎక్కువ కారంగా అనిపించదు, ప్లస్ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అందువలన ఇక్కడ నేను 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఈ 4 పచ్చిమిరపకాయలని లైట్గా కాల్చుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఎండుమిరపకాయలను కూడా ఇలా స్టవ్ మీద కాల్చుకుని పక్కన పెట్టుకోండి. ఎండుమిరపకాయలు డైరెక్ట్గా వేస్తే మీకు నచ్చదు అని అనుకుంటే నేను లైట్గా దంచేసి వేసాను. కాల్చిన ఎండుమిరపకాయలని కొంచెం అటు ఇటు కచ్చా పిచ్చాగా దంచేసి వేసాను. సో మ్యాంగోని మనం ఉడకపెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనిపైన పీల్ తీసేసుకోవాలి. చూసారు కదా, మ్యాంగో బాగా ఉడికిపోయింది. జస్ట్ ఇలా తీయంగానే మొత్తం పీల్ అంతా ఈజీగా వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు మ్యాంగో నుంచి గుజ్జుని సపరేట్ చేయండి. టెంక్ నుంచి గుజ్జుని సపరేట్ చేయండి. చూసారు కదా, జస్ట్ స్పూన్ పెట్టి ఇలా అనగానే గుజ్జంతా సపరేట్ అయిపోయింది, అంటే మ్యాంగో బాగా ఉడికిందని. సో ఈ గుజ్జునంతా మెత్తగా మ్యాష్ చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం ముందుగా మెత్తగా మ్యాష్ చేసుకుని పెట్టుకున్నాం కదా మ్యాంగో గుజ్జుని అందులో వేసుకోండి. అలాగే ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకున్నాను. మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే ఇందాక కాల్చుకున్నాం కదా 4 పచ్చిమిరపకాయలు, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 ఎండుమిరపకాయలు మనం కాల్చాం కదా, దాన్ని లైట్గా దంచేసి అది కూడా వేయండి. ఇందులో కొద్దిగా టేస్ట్కి సరిపడినంత సాల్టు, కొద్దిగా చిటికెడు ధనియాల పౌడర్ వేయండి. స్మెల్ చాలా బాగుంటుంది. అలాగే కంపల్సరీగా ఇందులో వేయాల్సింది ఏంటి అంటే 1 స్పూన్ బెల్లం మాత్రం మర్చిపోవద్దు, కంపల్సరీగా వేయండి. అప్పుడే మ్యాంగో పచ్చి పులుసు టేస్ట్ ఏంటో మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఈ గుజ్జునంతా క్లియర్గా బాగా అటు ఇటు కలిసేలాగా కలిపేసి ఇప్పుడు వాటర్ వేసుకోండి. ఇక్కడ వాటర్కి మ్యాంగో తీసుకున్న దానికి కొలత అంటూ ఏముండదు, అంటే మనం తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి వాటర్ పడుతుంది. సో మీరు టేస్ట్ చూసుకుంటారు కనుక దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి పోపు పెట్టేసుకోవాలి. ఈ మామిడికాయ పచ్చి పులుసు టేస్ట్ బాగా తెలియాలి అని అంటే మనం జనరల్గా పోపు ఎలా పెట్టుకుంటామో అలాగే పెట్టుకుంటాం. బట్ కానీ నెయ్యితో పోపు పెట్టుకోండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగుంటుంది, ఫ్లేవర్ చాలా చాలా తెలుస్తుంది. అండ్ ఫైనల్గా కొంచెం ఇంగు వేసి ఈ పోపుని ఇందులో వేసేసుకోండి. పోపులో పెట్టుకుంటున్నప్పుడు మీరు ఫైనల్లీ ఇంగువ, కొత్తిమీర మాత్రం మర్చిపోవద్దు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి పులుసు తయారైపోయింది. సో ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యాంగో పచ్చి పులుసులో. సో నేను చూపించింది స్మోకీ స్టైల్లో మంచి డెలిషియస్గా ఉంటుంది. సో కొంచెం డిఫరెంట్గా ఉన్నా సరే ఇది చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా కంపల్సరీగా ఈ రెసిపీని ట్రై చేయండి. సో ఈజీగా చేసుకోవచ్చు, పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారు. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా.
మీకు నచ్చిందా ఈ రెసిపీ? మీకు నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ గ్రూప్స్లో నా వీడియోని షేర్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధుహితాస్ ఛానల్ అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. అప్కమింగ్ వీడియోస్ గురించి మీకు నోటిఫికేషన్స్ రావాలంటే కంపల్సరీగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ వీక్ మంచి వీడియోతో మంచి రెసిపీతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ బై మీ మధు.